ఈసారి దక్షిణాదిలో ప్రభావం చూపాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు కలిగిన తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించింది. అక్కడ కనీసం 10 లోక్సభ సీట్లు గెలుచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భారీ స్కెచ్ వేశారు. బీజేపీని బలోపేతం చేసుకోవడంతో పాటు కనీసం మరో 6 పార్టీలతో పొత్తు పెట్టుకుని డీఎంకేకు సవాల్ విసిరబోతున్నారు. తమిళ రాజకీయాల్లో బాగా ప్రభావం చూపగలిగే వీకే శశికళ, ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్లను కూడా తన ఒడిలోకి చేర్చుకోబోతోంది. తమిళ రాజకీయాల్లో టవరింగ్ పర్సనాలిటీలైన కరుణానిధి, జయలలిత మరణం తర్వాత ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ లో చొరబడాలని బీజేపీ ఆసక్తిగా ఉంది. 370 ఇది కేవలం నెంబర్ మాత్రమే కాదు, అది బీజేపీ సెంటిమెంట్ అని ప్రకటించుకున్న నరేంద్ర మోదీ ఈసారి పార్లమెంటులో 370 లోక్సభ సీట్లు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ 370 సీట్లు గెలుచుకోవడం ఆచరణలో చాలా కష్టమైన పని. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తన స్పెషాలిటీ అని నిరూపించుకున్న నరేంద్ర మోదీ ఈసారి ఖచ్చితంగా 370 ఫిగర్ టచ్ చేసేందుకు తాపత్రయపడుతున్నారు. గత ఎన్నికల్లో హిందీ ప్రాంతాలైన ఉత్తర భారతదేశంలో బీజేపీ తన పూర్తి స్థాయి సత్తాను చాటుకుంది. అక్కడ దాదాపు 68% సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అంటే దాదాపు అక్కడ బీజేపీ సాచురేషన్ స్థితిలోకి వచ్చేసింది. అక్కడ మరిన్ని సీట్లు గెలవడం ఇక దాదాపు అసాధ్యమే. కాంగ్రెస్ తో ముఖాముఖి పోటీ పడిన స్థానాల్లో కూడా 92% సీట్లను బీజేపీయే కైవసం చేసుకుంది. కాబట్టి ఇక కాంగ్రెస్ తో కూడా కొత్తగా కొట్లాడేది ఏమీ లేదు. కాబట్టి నరేంద్ర మోదీ కొత్త ప్రత్యర్థులపైన, కొత్త రాష్ట్రాలపైన ఇప్పుడు దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఉన్న సీట్లను కాపాడుకోవడంతో పాటు ఇప్పటి వరకు సత్తా చాటని రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని స్కెచ్ వేస్తున్నారు. ఈ ప్రణాళికలో ముందున్నది తమిళనాడు రాష్ట్రమే. 39 సీట్లు కలిగిన తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈసారి తప్పకుండా అక్కడ కనీసం 10 సీట్లైనా గెలవాలని భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ద్రవిడ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే తమిళనాడులో బీజేపీ 10 సీట్లు గెలుచుకోవడం అన్నది అంత సులభం కాదు. ఈ విషయం నరేంద్ర మోదీకి కూడా బాగా తెలుసు. అందుకే ఒంటరిగా కాకుండా ద్రవిడ పార్టీల పొత్తులతో ఈ లక్ష్యం నెరవేర్చుకోవాలన్నది బీజేపీ ప్లాన్. కనీసం ఓ అరడజన్ను ద్రవిడ పార్టీలను కూడగట్టి దానికి నాయకత్వం వహించి ఏఐడీఎంకేకు సవాల్ విసిరాలని బీజేపీ ఆరాటపడుతుంది. తమిళనాడులో ముక్కోనపు పోటీ సృష్టించడం ద్వారా హిందుత్వ భావనలో ప్రభావం అధికంగా ఉండే సీట్లను కైవసం చేసుకోవాలన్నది బీజేపీ స్ట్రాటజీ. నిజానికి గతంలో కూడా బీజేపీ ఈ స్ట్రాటజీ అవలంబించింది. జయలలిత బతికున్నప్పుడు ఆమె పార్టీ అయిన ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుని మంచి ఫలితాలను సాధించింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ పార్టీతో విభేదాలు రావడంతో బీజేపీ తమిళనాడులో ఒంటరైంది. అధికారం కోల్పోయాక ఏఐడీఎంకే కూడా ముక్కలు చెక్కలైంది. ఇప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఏఐడీఎంకేలో కీలకంగా పనిచేసిన నాయకులను ఒక్కొక్కరిని బీజేపీ తన పార్టీలో చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే 20 మందికి పైగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. దీంతో ఏఐఏడీఎంకే డీలా పడింది. గతంలో ఏఐఏడీఎంకేలో కీలకంగా పనిచేసి ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కృతులైన నేతలపై కూడా బీజేపీ దృష్టి సారించింది. జయలలిత సన్నిహితురాలైన శశికళ, మాజీ సీఎం పన్నీర్ సెల్వం, జయలలిత పేరుతో పార్టీ పెట్టిన దినకరన్లను బీజేపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురు చేరడం వల్ల వారి సామాజిక వర్గం ఓట్లు కూడా తమ వైపు వస్తాయని బీజేపీ ఆశిస్తుంది. ఇక గతంలో ఎన్డీఏతో భాగస్వాములుగా ఉన్న పక్షాలను కూడా మళ్లీ తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. పట్టాలి మక్కల్ కచ్చి పీఎంకే, దేశీయ మరవక్కు ద్రావిడ కజగం డిఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్ టీఎంసీ, పుతియ తమిజగం పీటీ, పుతియానేది కచ్చి పీఎన్కే పార్టీలతో బీజేపీ ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది. ఈ 5 పార్టీలను పూర్తిగా ఏఐఏడీఎంకేను పాక్షికంగా ఎన్డీఏలో కలుపుకుని కొత్త పొత్తులతో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు బీజేపీని కూడా సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అన్ని శక్తులను ఒడ్డుతున్నారు. నా నేల నా ప్రజ, తమిళంలో ఎన్మాన్ ఎన్నెక్కల్ నినాదంతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యువకెరటం అన్నామలై రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. కన్యాకుమారి, కోయంబత్తూరు స్థానాలతో పాటు మరికొన్ని స్థానాలను బీజేపీ సునాయాసంగా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ అంచనాలు వేసుకుంటుంది. కొత్తగా వచ్చి చేరే మిత్ర పార్టీలతో కలిపి కనీసం 10 స్థానాల్లో గట్టి అభ్యర్థులను పెట్టడం ద్వారా జేఎంకే తర్వాత ఎక్కువ సీట్లు సాధించుకున్న రెండో పార్టీగా నిలవాలని బీజేపీ ఆశిస్తుంది. సినీ హీరో కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీదియం ఎంఎన్ఎం, మరో హీరో విజయ్ నేతృత్వంలో కొత్తగా పెట్టిన తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీల వైఖరి ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. కమల్ హాసన్ ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలుండగా విజయ్ పార్టీ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే పూర్తి స్థాయిలో బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఆ 2 పార్టీల జోలికి ప్రస్తుతానికి బీజేపీ వెళ్లదలుచుకోలేదు.
తమిళనాడు ప్రజలపై విపరీత ప్రభావం చూపే రజనీకాంత్ ను కూడా తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. అయితే ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడానికి రజనీకాంత్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పరోక్షంగానైనా మద్దతు సంపాదించడానికి వ్యూహాలు పన్నుతుంది. డీఎంకే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను ఎండగట్టడం ద్వారా, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించడం ద్వారా, హిందుత్వ భావనలను పెంపొందించడం ద్వారా బీజేపీ తమిళనాడులో లబ్ధి పొందాలని ప్రణాళికలు వేసుకుంది. తమిళనాడుకు చెందిన సింగోల్ను కొత్త పార్లమెంట్లో ప్రతిష్ఠించడం, అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తమిళనాడులోని అనేక గుడులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సందర్శించడం లాంటి చర్యల ద్వారా తమిళ ప్రజలకు దగ్గర కావాలని బీజేపీ యత్నించింది. బీజేపీ ప్రయత్నాలన్నీ ఎంతవరకు ఫలిస్తాయి? బీజేపీ ఎత్తుగడను డీఎంకే ఎలా ఎదుర్కొంటుంది? గత ఎన్నికల్లో 39 సీట్లకు గాను 38 గెలిచిన స్టాలిన్ బృందం ఈసారి కూడా ఫలితాలను రిపీట్ చేస్తుందా? ఏమైనా కోల్పోతుందా అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామంగా మారింది.